ఈరోజు ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక విద్యార్థి సంఘం నుంచి, ఎన్ఎస్యు నుంచి, తర్వాత ఎంఆర్పిఎస్, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ ఫోరం నుంచి, మాదిగా విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి రకరకాల సంఘాల నుంచి డీసీఓ ఆఫీసుని ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో వివిధ రకాల సేవలు నిలిచిపోతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డీసీఓలు పర్యవేక్షణ లోపమని మేము ప్రధానంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి గురుకుల పాఠశాలలో అనేక రకాల పారిశుద్ధ్యం అంతా ఎక్కడిదక్కడే, అంటే శుభ్రత లేకుండా చెత్త చెదారము చేరుకొని ఈరోజు విషపురుగులు, పాములు, తేళ్లు హాస్టల్లోకి ప్రవేశిస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు భద్రత కొరవవుతుంది. తర్వాత ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు సొసైటీ నడుస్తుందంటే ఎంత దారుణంగా ఉంది. ప్రభుత్వము ప్రైవేట్ ఏజెన్సీలకు లీజుకి ఇచ్చి ఇదొక లాభాపేక్షగా ప్రభుత్వం చూస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్ఆర్ఆర్, తర్వాత సేవా సుప్రీము, ర్యాపిడ్ ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి టెండర్లు ఇచ్చేసి హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తామని వాళ్ళ యొక్క అగ్రిమెంట్లో రాసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన ర్యాపిడ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏ హాస్టల్లో కూడా మెటీరియల్ ఇవ్వడం లేదు. తర్వాత క్లీనింగ్ చేసే యంత్రాలు తెచ్చి పెడుతుంది. యంత్రాలతో పనిచేయడానికి సిబ్బంది లేరు. వాళ్ళకేమో నెల ప్రభుత్వం నుంచి బిల్లులు మాత్రం చేయించుకుంటున్నారు. తర్వాత ఇక్కడ మాత్రం సేవలు అరకొరగా అందిస్తున్నారు. అదేవిధంగా సేవా సుప్రీం అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఆ సంస్థ కూడా 7 నెలలు సెక్యూరిటీ గార్డులకి, స్వీపర్లకి నెలలు జీతం ఇవ్వకోకుండా వాళ్ళు చాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఏ రకంగా వాళ్ళు ఈరోజు జీవనం సాగించాలా? చాలామంది ఈ ఉద్యోగ ముద్ర నాయన అని చెప్పేసి అందరూ మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసేసి ఉద్యోగం వద్దని చెప్పేసి కూలి పని కోసము వెళితే మాకు రోజుకు 300 వస్తుందని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలు వదులుకున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ఉద్యోగాలు చేయకపోతే, సెక్యూరిటీ గార్డులు లేకపోతే, స్వీపర్లు లేకపోతే, పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే విద్యార్థులకి మెరుగైన సేవలు ఏ విధంగా ఉంటాయని మేము ఈరోజు ప్రభుత్వాన్ని, తర్వాత డీసీఓ గారిని ప్రశ్నిస్తున్నాం. డీసీఓ గారు పర్యవేక్షణ ఎక్కడే కానీ చేయకపోవడం వల్ల సిబ్బంది వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటే. నిన్ననే విద్యార్థి తల్లిదండ్రులే 2వ ఆదివారం రజాపురంలో కూడా రోడ్డు మీదకి వచ్చి మా విద్యార్థులకు భద్రత లేదు, భద్రత కొరవడింది, మీరు సేఫ్టీని భద్రత కల్పించండి, అధికారులు పర్యవేక్షించండి, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు స్వయాన రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఇంకా విద్యార్థి సంఘాలుగా లేకపోతే ప్రజా సంఘాలుగా మేమంతా నిత్యము ఈ యొక్క డీసీఓ ఆఫీస్ చుట్టూ, తర్వాత కలెక్టర్ ఆఫీసుల చుట్టూ అర్జీలు ఇచ్చి వేజారి అలసిపోయినాం. ప్రభుత్వ పాఠశాలలు 2 గురుకుల పాఠశాలలు నూతనంగా ప్రభుత్వం అనుమతిస్తే ఇప్పటి వరకు అధికారులు దాన్ని శాంక్షన్ చేసిన పాపాను పోలే. గత 4 సంవత్సరాల నుంచి శాంక్షన్ అవుతూనే ఉన్నాయి కానీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ములుగులేడు, సోమందేపల్లి ఇట్లా విద్యార్థులు సంవత్సరానికి 12,000 మంది విద్యార్థులు 5వ తరగతికి పోటీ పడుతున్నారంటే విద్యార్థుల యొక్క తీవ్రత ఈ జిల్లాలో ఎంత ఉందని మనం అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ కనీసం 9,000 మంది కన్నా వసతి కల్పిస్తే అన్ని పాఠశాలల్లో విద్యార్థులు చదువుకొని కనీసం వాళ్ళ ప్రయోజకులు అవుతున్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా మా యొక్క బడ్జెట్ని నిధులు ఎస్సీ విద్యార్థులకి వాడాలని ప్రభుత్వం చట్టం చేసింది. కానీ ఆచరణలో మాత్రము ఏ రోజు కూడా మా నిధులు మాకు వాడడం లేదు. ఈ సొసైటీ సెక్రటరీ వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు మన అనంతరం జిల్లాకి ఏ స్కూల్ కూడా పర్యవేక్షించలేదు. అంటే సెక్రటరీ కూడా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ సార్ను కూడా ఆయన కూడా రిలీవ్ చేయాలి, వేరే సెక్రటరీని కేటాయించాలి. అదేవిధంగా రెగ్యులర్ డీసీఓల్ని ఇక్కడ కేటాయించాలి. విధులు సక్రమంగా నిర్వహించుకున్న వారిపైన చర్యలు తీసుకొని విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలని, అదేవిధంగా లాభాపేక్షతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సేవా సుప్రీము, ర్యాపిడ్, ఎస్ఆర్ఆర్ కంపెనీలకు సంబంధించిన వాటిని బ్లాక్ లిస్టులో పెట్టాలా. ప్రభుత్వ ధనం దోచుకుంటుంది. కాకపోతే ఇక్కడ సిబ్బందికి మాత్రము జీతాలు ఇవ్వకపోవడం ఇదంతా అత్యంత దారుణమైన విషయం. ఈ 3 యొక్క సమస్యలపైన బ్లాక్ లిస్టులో పెడుతూ తర్వాత విద్యార్థులకి వెంటనే వాళ్ళ సౌకర్యార్థం 2 నూతన పాఠశాలను ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో
ఇంకా సంఘాలని తర్వాత మా యొక్క ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున రేపు జరగబోయే 15వ తారీఖు ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ కలెక్టర్ గారు నిర్వహిస్తున్నారు. బుధవారం నా పొద్దు కలెక్టరేట్లో కూడా ఈ యొక్క సమస్యని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కలెక్టర్ సార్ కూడా తెలియజేస్తున్నాం. డీసీఓ రెగ్యులర్ డీసీఓని మా అనంతపురం జిల్లాకి